ఫస్ట్ పార్ట్ లో ఫిల్లర్స్ ఉన్నాయి, మీరు చేయండి. తర్వాత చెప్తా. ఫస్ట్ వన్ చదువుకోండి. When the traffic unit dash మల్టిపుల్ కంప్లైంట్స్ ని ట్రాఫిక్ యూనిట్ ఏం చేసింది? ఎండార్స్ చేస్తుందా, కలెక్టెడా, ట్రాఫిక్ యూనిట్ ఏమైనా ఇష్యూ చేస్తుందా, లేదా రిసీవ్ చేసుకుందా? ఒక పాయింట్. అబౌట్ ఇల్లీగల్ పార్కింగ్ ఏ మిత్రమా? ద పోలీస్ డాష్ పెనాల్టీస్ ఆన్ అనే ప్రపోజిషన్ కనపడిందా మిత్రమా నీకు? ఒకసారి మాట్లాడుకుందాం ఆన్ గురించి. కంగ్రాచులేట్, కామెంట్, క్రిటిసైజ్, కాంప్లిమెంట్, డిపెండ్, రిలై, ఎస్, ఇన్సిస్ట్, ఇంపోజ్. ఏం చెప్తున్నాయి ఇవన్నీ కూడా? వీటి తర్వాత ఏం రావాలి? ఆన్. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఆన్ వచ్చింది కాబట్టి ఏం అప్లై చేస్తావు? ఎస్, యు ఆర్ రైట్, యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్, received and imposed. You are right. When the traffic unit received multiple complaints about illegal parking, the police imposed penalties on the defaulters. Absolutely right. That is the first option. Now it is your turn. One more time, try. Yes. Now, parents must never let their children to play, permit their children to play, allow their children to play. Okay, చూద్దాం, ముందుకెళ్దాం. With catapults or air guns, as these so-called toys can also affect harm అంటారా? అనలేరు. ప్లేస్ హార్మ్ అంటారా? అనలేరు. మరి ఏమంటారు? కెన్ ఆల్సో కాజ్ హార్మ్ టు హ్యూమన్స్ యాక్సిడెంటల్లీ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ మస్ట్ నెవర్ అలౌ ద చిల్డ్రన్ టు ప్లే. అక్కడ టూ కాకుండా ఓన్లీ ప్లే ఉన్నా సరిపోతుంది. పేరెంట్స్ మస్ట్ నెవర్ అలౌ దేర్ చిల్డ్రన్ ప్లే విత్ అన్నా సరిపోతుంది, బికాజ్ అలౌ కదా. అండ్ catapults or air guns as these so-called toys can also cause harm. Result harm అని అనలేం, ప్రిఫర్ హార్మ్ కాదు, ప్లేస్ హార్మ్ కాదు, ఎఫెక్ట్ హార్మ్ కాదు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, కెన్ ఆల్సో ఎఫెక్ట్ అంటే సరిపోతుంది, ఎఫెక్ట్ హార్మ్ అని అనలేం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎస్, ఫిఫ్త్ వన్ ఈజ్ రైట్ వన్. 53. The city police has a dash a meeting. మీకు టైం ఇస్తాను కదా, చూడండి. మీ దగ్గర పేపర్ లేదు, మీరు పేపర్ చేస్తున్నారు. మరొకసారి మీకు అవకాశం ఇస్తున్నాను మళ్ళా చేయడానికి. ఎస్, సిటీ పోలీస్ హ్యాస్ కాల్డ్ ఏ మీటింగ్ అందామా? కాదు. ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ అనొచ్చు. సమ్మన్డ్ కాదు. కన్వీన్డ్ ఏ మీటింగ్ ఖచ్చితంగా అనొచ్చు, మంచి పదం కూడా. అరేంజ్డ్ ఏ మీటింగ్ కూడా అనొచ్చు. కానీ ఫస్ట్ వన్ లో క్లారిటీ రాలేదు. సెకండ్ వన్ వద్దాం. ద సిటీ పోలీస్ హ్యాస్ డాష్ ఎ మీటింగ్ ఆఫ్ వేరియస్ మండల్స్ ఆర్గనైజింగ్ ఫెస్టివల్స్ టు డాష్ దెమ్ ఆఫ్ డైరెక్టివ్స్, టు అప్డేట్ దెమ్, నో టు కన్వే దెమ్ ద డైరెక్టివ్స్ అనాలి. ఆఫ్ వాడలేను. ఎక్వైంట్ వాడినప్పుడు విత్ వాడాలి కాబట్టి లేదు. ఎక్స్ప్లెయిన్ ఆఫ్ అని అనలేను. ఎస్, ఇక్కడ ఆఫ్ అనే ప్రపోజిషన్ మనకి చెప్తోంది అప్రైజ్ ఆఫ్ అని. సో దట్ కన్వీన్డ్ ఏ మీటింగ్ ఇందాక అనుకున్నట్టుగానే ఆర్గనైజర్ అనొచ్చండి, అరేంజర్ కూడా అనొచ్చండి, అనకూడదనేం కాదు. బట్ సెకండ్ వన్ లో ఆఫ్ డైరెక్టివ్స్ ఆన్ ద సౌండ్ లిమిటెడ్ ఆఫ్ అనేది చెప్తోంది. కన్వే ఆఫ్ కాదు, ఎక్స్ప్లెయిన్ ఆఫ్ కాదు, ఎక్వైంట్ తో విత్ రావాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రావాలి, ఎక్వైంట్ తో విత్ రావాలి, కన్వేతో ఏమి రాదు, కన్వే దమ్ ద డైరెక్టివ్స్ అని ఉండాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ కన్వీన్డ్ అండ్ అప్రైజ్. ఎస్ మిత్రమా, క్వశ్చన్ నెంబర్ 54. ద న్యాచురల్ ఆయిల్స్ డాష్ ఇన్ రోజెస్ ఫౌండా? విట్నెస్ అని ఎలా అనగలము? ఫుల్ ఇన్నా? చూద్దాం. ఎస్, అబండెంట్ ఇన్ రోజెస్? నో. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు
న్యాచురల్ ఆయిల్స్ బిల్ట్ కాదు, ఫౌండ్ ఇన్ రోజెస్, రోజెస్ లో కనపడేది. హెల్ప్ రిటైన్ ద మాయిశ్చర్ ఇన్ ద స్కిన్, స్కిన్ మీద ఉన్న మాయిశ్చర్ ని రిటైన్ ఇంకా కాపాడుకోవడానికి ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కావున రిమైనింగ్ అబ్జార్బ్ కాదు అండ్ అబండెంట్ కాదు. దట్ ఈస్ వీ కెన్ గో విత్ ద న్యాచురల్ ఆయిల్స్ ఫౌండ్ ఇన్ రోజెస్, help retain the moisture in the skin. Question number 55. Yes. The cobra was safely released into the wild. The injured eagle had to be అన్నాడు. ఎస్, ఒకటి ఏం చేస్తున్నాడు అంటే రిలీజ్ చేస్తుండగా మరొక దాన్ని ఏం చేయాలి అంటే అదే చూద్దాం. డిస్పైట్ వాడలేను, దానికి దీనికి మధ్యలో రీజన్ లేదు, సిన్స్ వాడలేను. రెండు వస్తువులు అయినప్పుడు, ఒకటి కోబ్రా మరొకటి ఈగిల్ అయినప్పుడు ఎస్, ఒక్కసారి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. వైల్డ్ ద కోబ్రా వాజ్ సేఫ్లీ రిలీజ్డ్ ఇన్ టు ద వైల్డ్, అడవిలోకి కోబ్రాని వదిలిపెడుతూనే ద ఇంజ్యూర్డ్ ఈగిల్ హ్యాడ్ టు బి హాస్పిటలైజ్, అది ఇంజ్యూర్డ్ కాబట్టి దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటలైజ్. సో దట్ వైల్ హాస్పిటలైజ్. ఆల్దోతో అప్లై చేయలేము, కానీ డిస్పైట్ కూడా లేదు, ఒకదానికి ఒకటి మధ్య రీజన్ లేదు, ఇది ఇలా జరుగుతుండగా అది ఆ విధంగా జరిగింది అనే విషయం చెప్తున్నాడు. కాబట్టి వైల్ వాడుతున్నా. మరొకసారి, వైల్ ద కోబ్రా వాజ్ సేఫ్లీ రిలీజ్డ్ ఇన్ టు ద వైల్డ్, ద ఇంజ్యూర్డ్ ఈగిల్ హ్యాడ్ టు బి హాస్పిటలైజ్డ్. క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ ఎర్రర్ లొకేషన్ అడుగుతున్నాడు. టేక్ యువర్ ఓన్ టైం మై డియర్ ఫ్రెండ్స్. మిత్రమా, మీ సమయాన్ని మీరు తీసుకోండి, కూల్ గా ట్రై చేయండి. ఎస్ మిత్రమా, రండి. A system of secure employment and performance appraisal that are linked to age, not performance, have caused many Japanese firms to fail. ఎక్కడ మనకి ఎర్రర్ కనపట్ల, మరొక్కసారి చదువుకుందాం. A system of secure employment దొరికింది. ఎస్, దొరికే ఉండాలి మీకు. A system of employment and performance that are linked to age, not performance, have caused కాదు, is talking about the system. So that my dear friends, has caused many Japanese firms to fail. So ఏవైతే లింక్ అయి ఉన్నాయో, ఎంప్లాయ్మెంట్ టు పర్ఫార్మెన్స్ అప్లై లింక్ అయి ఉన్నాయో, టు ఏజ్ నాట్ పర్ఫార్మెన్స్, ఆ సిస్టమే హ్యాజ్ కాజ్డ్. సిస్టమ్ అనేది సింగులర్ కావున have caused కాదది, has caused many Japanese firms to fail. 57. ట్రై చేయండి. The popular misconception is that corruption in spoils is harmless as it is a victimless crime which can overlook కాదు, దానిని ఓవర్లుక్ ఎవరు ఓవర్లుక్ చేయాలి, ఎవరు, హూ ఓవర్లుక్. మీకు ఐడియా ఉంది, హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు సబ్జెక్ట్ రావాలి. హూ కెన్ ఓవర్లుక్, ఎవరు ఓవర్లుక్ చేయవచ్చు, ఇవ్వడం లేదు. వాట్, దేనిని ఓవర్లుక్ చేయవచ్చు, ఆ వాట్ కే వాడు విచ్ ఇచ్చినాడు, ఏదైతే అని ఇచ్చినాడు. సో దట్ వాట్ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఆబ్జెక్ట్ వచ్చింది. కావున ఎప్పుడైతే ఆబ్జెక్ట్ వస్తుందో మిత్రమా, B+V3 అప్లై చేయాలి మిత్రమా. సో దట్ ఆబ్జెక్ట్ ప్లస్ B+V3 which can be overlooked, which can be overlooked. The error is there with the fourth part. Now question number 58. Many of the services which were once delivered by branches such as international transfers or personal loans are now being offered by new generation financial technology firms. Anta bagane undi, kani many of the services which were once delivered on branches kaadu, by branches such as international transfers or personal loans are now being offered by
న్యూ జనరేషన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఫర్మ్స్, అబ్సల్యూట్లీ రైట్. అక్కడ డెలివర్డ్ ఆన్ కాదు, డెలివర్డ్ బై. పూర్వం ఏవైతే బ్రాంచెస్ ద్వారా డెలివర్ అయ్యేవో అవి ఇప్పుడు న్యూ జనరేషన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఫర్మ్స్ ద్వారా అవుతున్నాయి అంటున్నాడు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, డెలివర్డ్ ఆన్ కాదు, డెలివర్డ్ బై. సెకండ్ వన్ లో ఎర్రర్ ఉంది. నౌ 59. Yes, the economy is even weaker than comparative degree వాడుకున్నాడు. Than it looks at first sight. ఇక్కడ దాకా ఎర్రర్ లేదు. Since official government figures show that investment and consumption, దట్ వాడినాడు అంటే తర్వాత స్టేట్మెంట్ ఫార్మ్ అవుతుంది. దట్ అనే కంజంక్షన్ వాడినాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫార్మ్ అవుతోంది. ఇక్కడ స్టేట్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్జంప్షన్ అనేది సబ్జెక్ట్ అయినప్పుడు వెర్బ్ ఏదయ్యా, ఆర్ ఆ రెండు కూడా లోయర్ దాన్ ఎక్స్పెక్టెడ్, దట్ ఈస్ కంపారిటివ్ డిగ్రీ. వన్ మోర్ టైం. సో దట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్జంప్షన్ అనేది సబ్జెక్ట్ అయినప్పుడు వెర్బ్ యూజ్ చేయాలి కదా, ఆర్ లోయర్ దాన్ ఎక్స్పెక్టెడ్. 60. According to a consultant, big dams and hydropower offer great potential and can provide about 15% of Africa's power by 2040 compared to solar power, which will provide only about 10%. ఎక్కడ ఎర్రర్ కనిపించడం లేదు, మరొకసారి చదువుదాం. According to a consultant, no error. Big dams and hydropower offer no problem, great potential, and can provide about 15% of, about 15% అంటే సుమారుగా approximately 15% of Africa's power by 2040 compared to solar power, which will provide only about 10%. So that, my dear friends, no error. Now I am going with question number 61. This is a reading comprehension. Virtual currencies are going in popularity. Virtual currencies ki ee madhya popularity perugutondi. While the collective value of virtual currencies is still a fraction of the total US dollars in circulation, the use of virtual currencies as a payment mechanism or transfer value is gaining increasing momentum. Additionally, the number of entities, issuers, exchangers, and intermediaries, to name just a few, engaged in virtual currency transactions is increasing, and these entities often need access to traditional banking services. వాటికి traditional banking services తో access అవసరం. Virtual currencies are digital representations of value that function as a medium of exchange, a unit of account and a store of value. In many cases, virtual currencies are convertible currencies. Chala virtual currencies convertible currencies. They are not legal tenders. They are illegal. But they have an equivalent value in real currency. Kan vaatiki kuda real currency to value undi. Despite what seems to be a tremendous interest in virtual currencies, their overall value is still extremely small relative to the payment mechanisms such as cash, checks, credit and debit cards. The virtual currency landscape includes many participants, from the merchant that accepts the virtual currency to the intermediary that exchanges the virtual currency on behalf of the merchant, to the exchange that actually converts the virtual currency to real currency, to the electronic wallet provider that holds the virtual currency on behalf of its owner. Accordingly, opportunities abound for community banks to provide services to entities engaged in virtual currency activities. Eventually, it is also possible that community banks may find themselves holding virtual currency on their own balance sheets. Launched in 2009, Bitcoin is currently the largest and most popular virtual currency. However, many other virtual currencies have emerged over the past few years, such as Litecoin,
Dogecoin, Peercoin, and these provide even more anonymity. ఎవరు ఎక్కడి నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నారో తెలియదు, తెలియకపోవడాన్ని anonymity అంటారు, name not known to its users than provided by Bitcoin. As the virtual currency landscape is fraught with dangers, చాలా risky అది. What important risks should community bankers consider? The most significant is compliance risk, a subset of legal risk. Specifically, virtual currency administrators or exchanges may present risks similar to other money transmitters, as well as presenting their own unique risks. Quite simply, many users of virtual currencies do so because of the perception the transactions conducted using virtual currencies are anonymous. ఎవరికి తెలియదు. The less than transparent nature of the transactions may make it more difficult for financial institution to truly know and understand the activities of its customer and whether the customer's activities are legal. Therefore, these transactions may present a higher risk for banks and require additional due diligence and monitoring. Another important risk for community banks to consider is credit risk. How should a community bank respond if a borrower wants to specifically post Bitcoin or another virtual currency as collateral for a loan? For many, virtual currencies are simply another form of cash. So it is not hard to imagine that bankers will face such a scenario at some point. In the case, caution is appropriate. Bankers should carefully weigh the pros and cons of extending any loan secured by Bitcoin or other virtual currencies, or where the source of loan repayment is in some way dependent on the virtual currency. For one, the value of a Bitcoin in particular has been volatile, not stable. Thus, the collateral value could fluctuate wider from day to day. Bankers also need to think about control over the account. How does a banker control access to virtual wallet? And how can it limit or control the borrower's access to the virtual wallet? Is it possible? As banker ki suitable kaadu, access raadu, borrower in the event of a loan default, the bank would need to take control of the virtual currency. This will require access to the borrower's virtual wallet and private key. All of these suggest that the loan agreement needs to be carefully crafted, designed, and that additional step need to be taken to ensure the bank has a perfected line on the virtual currency. Virtual currencies bring with them both opportunities and challenges, and they are likely to here to stay. Although it is still too early to determine just how prevalent they will be in the coming years, we do expect that the various participants in the virtual currency ecosystem will increasingly intersect with the banking industry. మిత్రమా, ఈ రోజు నువ్వు నేర్చుకునే వర్చువల్ బ్యాంకింగ్, వర్చువల్ వ్యాలెట్ గురించి ఏదైతే నేర్చుకున్నావో, వర్చువల్ కరెన్సీ గురించి, ఇది నీకు ఇన్ ఫ్యూచర్ డిస్క్రిప్టివ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ బాగా డిస్కస్ చేశాడు. ఎస్, క్రాఫ్టెడ్ అనే పదానికి సిమిలర్ వర్డ్ అడుగుతున్నాడు మిత్రమా. క్రాఫ్టెడ్ అనే పదానికి సిమిలర్ వర్డ్ ఎవరయ్యా అంటే డిజైన్డ్. 62 వొలటైల్ అవుతోంది అన్నాడు అంటే అది మారుతూ ఉంది అని అర్థము. మారుతోంది అని అంటున్నాడు, వొలటైల్ అంటే అర్థము దట్ ఈజ్ అలా మారకుండా స్టేబుల్ గా ఉండడం గురించి మాట్లాడుకుందాము. ఆపోజిట్ వర్డ్ లో 5th వన్ గెయినింగ్ అని అంటున్నాడు. ఎస్, ఇది పెరగడమే అవుతుంది, దట్ ఈజ్ అటైనింగ్ అందాం. అటైనింగ్. ఎనానిమిటీ మీన్స్ నాట్ నోన్ ఎనానిమస్, తెలియకపోతే ఎనానిమిటీ అంటాము. మరి దానికి ఆపోజిట్ అడుగుతున్నాడు. అంబిగ్విటీ, సర్ఫేస్, బ్యూటీ, డార్క్నెస్ కాదు, దట్ ఈస్ విజిబిలిటీ. నా ఫ్రాట్ విత్ డేంజర్స్ అంటున్నాడు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు మనకి, దట్ ఈజ్ రిస్కీ. ఆప్షన్ నెంబర్ 4. Now 66. As mentioned in the passage, banks may face which of the following risks while dealing with virtual currencies? ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. Yes, since these transactions are largely untraceable, మనం దాన్ని ట్రేస్ చేయలేము కాబట్టి
వర్చువల్ కరెన్సీస్ మే బి మిస్యూజ్డ్ ఫర్ క్రిమినల్ యాక్టివిటీస్. కరెక్టే కదా, దాన్ని ట్రేస్ చేయలేము, ఎకానమీలోకి రాదు, అనానిమస్ గా ఉంటుంది కాబట్టి మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫర్ క్రిమినల్ యాక్టివిటీస్. ద ప్రైస్ ఆఫ్ వర్చువల్ కరెన్సీస్ ఇంక్లూడింగ్ బిట్ కాయిన్ ఈ సబ్జెక్ట్ టు సిగ్నిఫికెంట్ ఫ్లక్చుయేషన్స్. వాలటైల్ గా ఉంటాయి అన్నాడు, కరెక్ట్. There are few designated ATMs from which one can withdraw such currencies. No way. దీనికి ఎటువంటి ATMs లేవు. So that my dear friends, I am going with both A and B. 67. Which of the following statements is true in the context of the passage అని అడుగుతున్నాడు. Most entities such as money exchanges do not need access to traditional banking services. The value of virtual currencies is more than that of the real currency. No. Bitcoin provides most privacy in comparison to no. Community banks can play a crucial role while catering to entities engaged in dealing with virtual currencies. ఈ విషయాన్నే పైన వాడు చెప్పినాడు, community banks can work in that one in fourth option. The author in the given passage ఏం చేస్తున్నాడు? క్రిటిసైజ్ చేస్తున్నాడా? లేదు. Wants to completely do away with? No. Is optimistic but cautious about the employment of virtual. అయ్యుండొచ్చు. అడ్జస్ట్ ద గవర్నమెంట్ ఎక్కడా లేదు. ఈజ్ అప్సెట్ అసలు కాదు. ఈజ్ ఆప్టిమిస్టిక్ గా ఉన్నాడు, బట్ కాషస్ అబౌట్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ వర్చువల్ కరెన్సీస్. దాన్ని యూజ్ చేయడం, ఎంప్లాయ్మెంట్ అంటే యూజింగ్, ఇక్కడ వర్చువల్ కరెన్సీ యూజ్ చేయడం కొంచెం కాషస్ గా ఉన్నాడు అండ్ ఆప్టిమిస్టిక్ గా కూడా ఉన్నాడు. ఈ క్రిటిసైజ్ చేయలే, వాంట్స్ టు కంప్లీట్ డూ అవాయిడ్ చేయమని అనట్లా, లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పలా. ఈజ్ నాట్ అప్సెట్. 69. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సూటబుల్ టైటిల్ అని అడుగుతున్నాడు 69 లో. వై వర్చువల్ కరెన్సీస్ వర్క్ వెల్? నో వే. వర్చువల్ కరెన్సీ అండ్ ఎక్సర్సైజ్ ఇన్ ఫ్యూటిలిటీ? నో. వర్చువల్ కరెన్సీ అండ్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్స్ ఎంప్లాయ్మెంట్, దాని గురించి మాట్లాడు. వర్చువల్ కరెన్సీ అండ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్స్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ రైట్. రీజన్స్ టు కన్వర్ట్ రియల్ కరెన్సీ ఇంటూ వర్చువల్ కరెన్సీ? నో బాబు. Role of participants involved in handling real currency is also no there. So that I am going with the third option. As mentioned in the passage, which of the following are characteristics of virtual currency? Lakshanalu adugutunnadu. 1. They are equivalent value to other payment mechanisms. Yes. They cannot be destroyed. Yes. They can be used at a later date as a medium. No way. ఆ డేట్ ఎలా ఉంటే అప్పుడే వాడుకోవాలి. అది చెక్కో డిమాండ్ డ్రాఫ్ట్ కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ బోత్ ఏ అండ్ బి. 71. మీరు ప్రయత్నించండి, నేను చెప్తాను మిత్రమా. ద ఇనిషియేటివ్ డిడ్ నాట్ గో డౌన్. వెంట డౌన్ అనగలరా? డౌన్ వెల్ అని అంటారా? డిడ్ నాట్ వెంట వెల్ అనగలవా? అనలేవు. ఇంకెవరు మిగిలారు నీకు? డిడ్ నాట్ గో డౌన్ వెల్, ఫోర్త్ ఆప్షన్. మరొకసారి చెప్తున్నాను మిత్రమా, డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. ఆ రూల్ ప్రకారం చూసుకున్నప్పుడు ఫస్ట్ వన్ లేదు, సెకండ్ వన్ లేదు, థర్డ్ వన్ లేదు. ఇంకా నీకు మిగిలింది ఎవరయ్యా అంటే ఫోర్త్ వన్ లేదా నో కరెక్షన్ రిక్వైర్డ్. ఒకసారి డిడ్ నాట్ గో డౌన్ వెల్ అప్లై చేసి చదువుకుందాం. ద ఇనిషియేటివ్ డిడ్ నాట్ గో డౌన్ వెల్ విత్ అడ్వొకేసీ గ్రూప్స్ who raised serious doubts over the data compiled during the survey. Correct. The initiative did not go down well. Sarga vellaled with advocacy groups who raised serious doubts over the data compiled during the survey. So that I am going with the fourth option. 72. In disguise of annadu. Disguising anacha. Under the guise of anacha. In guise for చూద్దాం. The number of cheating and forgery cases in disguise of running private, in disguise of running private commercial establishment has increased significantly అన్నాడు. No. The number of cheating and forgery cases in guise for running private అందామా? 72. In disguise of బాగుంది కదా. The number of cheating and forgery cases under the guise of running private commercial establishments. No babu, I am not going with any change. No correction required. In disguise of. 73. It is not very difficult to do dishing అంటున్నాడు. 2 plus V1 అనే రూల్ మనకు తెలుసు. 2 plus V1 ఎక్కడుందో చూద్దాం. డిషింగ్ అవుట్ కాదు, డిష్ అవుట్.
It is not very difficult to dish out a simple recipe for your child's lunch box. For dishing about కాదు, in order to, it is not very difficult in order to dish out కాదు, to out dish కాదు, to dish out 2 plus V1, that is correct. 74. Besides detoxing your body, flower petals help you sleep better. Besides అంటే yes, apart from అని, apart కాదు, despite అనే నెగిటివ్ వర్డ్ అక్కడ యూజ్ చేయలేను, విత్ కాదు, ఇన్క్లూడింగ్ కాదు. డిస్పైట్ యూజ్ చేసినామా ఒక స్టేట్మెంట్ కి మరో స్టేట్మెంట్ కి మధ్యలో కాంట్రా ఉండాలి, అపోజిషన్ ఉండాలి. సో దట్ అది కేవలము బాడీని డీటాక్స్ చేయడమే కాదు, నిద్ర బాగా పట్టేలా కూడా చేస్తాయి. ఫ్లవర్ పెటల్స్ హెల్ప్ యూ స్లీప్ బెటర్ అన్నాడు. కాబట్టి బిసైడ్స్ డీటాక్సింగ్ యువర్ బాడీ, డీటాక్స్ చేయడమే కాదు, ఫ్లవర్ పెటల్స్ హెల్ప్ యూ స్లీప్ బెటర్. సో దట్ బిసైడ్స్ మీన్స్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, flower petals not only detox your body but also help you sleep better. That's what I am saying, that there is no need of correction. Fifth option. The city's IT hub is not just decoding data or counting its export figure these days, but is rather aggressively. ఎవరు బీఫ్ అప్ చేస్తున్నారయ్యా అంటే ఐటీ హబ్బే. సబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు బి యొక్క రూపంతో వెర్బ్ ప్లస్ ఐఎన్జి రావాలి. బీఫ్డ్ అప్, ఎవరు బీఫ్ అప్ చేస్తున్నారండి? సిటీస్ ఐటీ హబ్. నాట్ జస్ట్ డీకోడింగ్, అది కేవలం డీకోడ్ చేయడమే కాదు, బట్ ఈజ్ రాదర్ అగ్రెసివ్లీ. ఇక్కడ ఈజ్ అనేది బి యొక్క రూపము కాబట్టి సబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు వెర్బ్ ప్లస్ ఐఎన్జి రావాలి. మిత్రమా, మనం నేర్చుకున్నాం బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి, దిస్ ఈస్ కంటిన్యూస్ టెన్స్, స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్, and B plus V3, this is passive voice, starts with object. ఇక్కడ వచ్చింది సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది కాబట్టి B plus verb plus ing అప్లై చేద్దాం. So that, but is rather aggressively beefing up its security. That is the third option, my dear friends. Now I am going with question number 76. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆల్ చదువుకున్న తర్వాత మాత్రమే చేద్దాం. ఇట్ క్యారీస్ 5 మార్క్స్. డోంట్ ఫర్గెట్, గివ్ యాంపుల్ టైం. దానికి ఎంత టైం కావాలో అంత టైం ఇవ్వండి, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి, టైం ఇవ్వండి, కంగారొద్దు. ఇన్ జనరల్ ఆఫ్రికన్ నేషన్స్ హ్యావ్ లిమిటెడ్ ఎక్స్పోజర్ బికాస్ దే స్టిల్ ప్రైస్ దేర్ గూడ్స్ ఇన్ అమెరికన్ డాలర్స్. చూద్దాం. సోతో స్టార్ట్ చేయలేను. ద ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఆఫ్ ద డివాల్యుయేషన్ ఆఫ్ యువాన్ కెనాట్ బి సీన్ ఆర్ మెజర్డ్. యువాన్ యొక్క వాల్యూని తగ్గించినట్లయితే అది ఇమీడియట్ గా మెజర్ అవ్వదు, కనిపించదు. బట్ కంట్రీస్ దట్ హ్యావ్ టేకెన్ స్టెప్స్ టు ట్రాన్సాక్ట్ ఇన్ చైనీస్ మనీ కుడ్ సీ ప్రెషర్ ఆన్ దేర్ ఓన్ లోకల్ కరెన్సీస్. దానికి ఇబ్బంది లేకపోయినా ఏ దేశాలైతే చైనీస్ యొక్క మనీతి కరెన్సీని వాడుకుంటున్నాయో వాటికి మాత్రం ప్రెషర్ ఉంటుంది. దేర్ ఫోర్ తో స్టార్ట్ చేయలేను. ఇఫ్ ద యువాన్ ఈజ్ డెవాల్యూడ్ తో స్టార్ట్ చేయలేను. నంత్ లెస్ తో స్టార్ట్ చేయలేను. కావున I am going with C, that is first one. ఎవరికో ఇబ్బంది ఉంటుంది అన్నాడు. The immediate impact of the devaluation of the yuan cannot be seen or measured, but countries that have taken steps to transact in Chinese money could see pressure అన్నాడు. అవి ఏమిటి? ఆ లోకల్ కరెన్సీలో వచ్చే ప్రాబ్లం ఎవరికి వస్తుందో వారి గురించి ఇప్పుడు మనం మాట్లాడాలి. ఎవరయ్యా అంటే ఎస్, ఇన్ జనరల్ గా మాట్లాడుకోవాలంటే ఆఫ్రికన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆఫ్రికన్ నేషన్స్ హ్యావ్ లిమిటెడ్ ఎక్స్పోజర్ బికాస్ దే స్టిల్ ప్రైస్ దేర్ గూడ్స్ ఇన్ అమెరికన్ డాలర్స్. ఎవరైతే వాడుకుంటారో వారికి ప్రాబ్లం, కానీ ఆఫ్రికన్ నేషన్స్ కి అయితే దాని వలన ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటున్నాడు. ఇఫ్ ద యువాన్ ఈజ్ డివాల్యూడ్, బయింగ్ ఎనీథింగ్ ప్రైస్డ్ ఇన్ డాలర్స్ బికమ్స్ ప్రైజియర్ ఫర్ ద చైనా. యువాన్ యొక్క వాల్యూ పడిపోయినట్లయితే డాలర్లో ఏదైనా కొనుక్కోవాలి అంటే చైనా వాళ్ళకి చాలా ప్రాబ్లము అంటున్నాడు. ఎవరికి ప్రాబ్లము? చైనా వాళ్ళకి ప్రాబ్లం. దే ఫేస్. సో వైల్ దేర్ ఇస్ నో ఇమీడియట్ ఇంపాక్ట్ అంటున్నాడు. బి తీసుకుందామా? దేర్ ఫోర్ ద సేల్ ఆఫ్ కమాడిటీస్ సచ్ యాజ్ ప్లాటినం, కాపర్ ఆర్ కోల్ మే బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్ విచ్ కుడ్ రిడ్యూస్ డిమాండ్. సో వీటిని కొనడం చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి. ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి అంటే ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గుతుంది అంటున్నాడు. డి. ఇప్పుడు ఇంకెవరున్నారు? బి ఉంది, ఎఫ్ ఉంది. దీన్ని బి తో క్లోజ్ చేద్దామా, ఎఫ్ తో క్లోజ్ చేద్దామా?
So while there is no immediate impact in the medium, in long term, the sales of African commodities and African currencies could take a knock because of this lower ఈ డిమాండ్ గురించి అక్కడే మాట్లాడాడు. వెరీ గుడ్, రెండింటికి సంబంధం ఉంది. లోయర్ nonetheless, as China is now the biggest customer, they could feel to pinch indirectly. అమ్మా, ఇక్కడ ఏలో చెప్పిన దానికి ఇక్కడ ఎఫ్ లో క్లోజ్ చేశాడు, మధ్యలో విషయం చాలా నడిపాడు. చూద్దాం, అద్భుతం అండి, సూపర్ బ్యూటిఫుల్. డివాల్యుయేషన్ ఆఫ్ యువాన్ వలన పెద్దగా ఇంపాక్ట్లు కనపడో, ఏదో లోకల్ కరెన్సీ వాడుకునే వాళ్ళకి తప్ప అని అన్న తర్వాత డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాడంటే ఆఫ్రికన్ నేషన్స్ ఏమవుతాయి, వాళ్ళకి పెద్ద ఎక్స్పోజర్ ఉండదు, అవి పెద్దగా ప్రాబ్లం ఫేస్ చేయవు, బికాస్ వాళ్ళు అమెరికన్ డాలర్స్ లో ఉంటారు, బికాస్ దే స్టిల్ ప్రైస్ దేర్ గూడ్స్ ఇన్ అమెరికన్ డాలర్స్, కాబట్టి వాళ్ళ లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉంటుంది అంటున్నాడు. దీన్ని తర్వాత సింపుల్ గా ఏమన్నాడంటే, యువాన్ డివాల్యూ అయితే ఏదైనా మనం డాలర్లో కొనుక్కోవాలంటే మాత్రం చైనా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఆఫ్రికా వాళ్ళు దేంట్లో అమ్ముతున్నారు, డాలర్లో. చైనా వాళ్ళు దేంట్లో కొనుక్కోవాలి, డాలర్లో. అది దేర్ఫోర్ ప్లాటినం కానీ, కాపర్ కానీ, కోల్ కానీ విపరీతమైన రేటు పెట్టి కొనుక్కోవాలి చైనా వాళ్ళు. ఎప్పుడైతే రేటు పెరిగిందో, ప్రైస్ పెరుగుతుందో, డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. అది డీలో చెప్పినాడు. సో దేర్ ఈజ్ నో ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. In the medium to long term, the sales of African commodities in Africa could take a knock. ఎప్పుడైతే డిమాండ్ పడిపోతుందో సేల్స్ పడిపోతాయి. అండ్ బికాస్ ఆఫ్ దట్ లోయర్ డిమాండ్ పడిపోతుంది అంటే లోయర్ పడిపోతుంది. సో దాట్ దే ఫేస్ nonetheless China is now their biggest, ఆఫ్రికాకి బిగ్గెస్ట్ కస్టమర్ వీడే కాబట్టి దే కుడ్ ఫీల్ ద పించ్ ఇండైరెక్ట్లీ. సో మరొకసారి వాడు అంటాడు, యువాన్ యొక్క వాల్యూ తగ్గిపోతే ఎవరైతే డాలర్లో కొనుక్కున్నారో వాళ్ళకి ఇబ్బంది లేదు అన్నాడు. చైనా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కానీ ఇన్ జనరల్ ఆఫ్రికా వాళ్ళకి పెద్ద ఎక్స్పోజర్ ఉండదు కదా అని అనుకున్నాం. కానీ యువాన్ డివాల్యూ అయినప్పుడు ఏదైతే చైనా అమెరికా డాలర్లో కొనుక్కుంటో దాని రేట్ పెరుగుతుంది. అంటే కోలు, ప్లాటినం వాటి రేట్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా వాటిని ఏం చేయాలి, డాలర్లో కొనుక్కొని రేటు పెరిగినప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ తగ్గిపోతుంది. వాటిని ఆ రేట్ అమెరికన్ డాలర్లో అమ్ముతున్నది ఎవరు, ఆఫ్రికన్ కంట్రీస్. అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ ఎవరికి ఎఫెక్ట్ వస్తుంది, యువాన్ పడిపోవడం వలన చైనా అమెరికన్ డాలర్లో కొనేటువంటి ఆఫ్రికన్ ప్రొడక్ట్స్ అయినటువంటి ప్లాటినం, కోలు మొదలైన వాటి డిమాండ్ పడిపోవడం వల్ల ఆఫ్రికాకి ప్రాబ్లం. ఇది టోటల్. అలా యువాన్ పడిపోవడం వలన చైనా ఏదైతే డాలర్లో కొనుక్కుంటుందో దాని వాల్యూ పెరుగుతుంది. ఏది కొనుక్కుంటోంది, ఆఫ్రికన్ వాడి దగ్గర ప్లాటినం మొదలైన కొనుక్కుంటుంది. ఎప్పుడైతే రేటు పెరిగిందో చైనా కొండ మానేస్తుంది, డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గింది కాబట్టి సేల్స్ పడిపోతాయి. సేల్స్ పడిపోతే ఇది ఇండైరెక్ట్ గా ఎవరికి ఇబ్బంది వస్తుంది, మళ్ళీ ఆఫ్రికన్ నేషన్స్ కి ఇబ్బంది వస్తుంది అని చెప్తున్నారు. ఇది టోటల్ పారాగ్రాఫ్. ఎస్, వన్ మోర్ టైమ్. సి ఏ పడిపోతే ఈ డి బి ఎఫ్ ఎస్ 81. ఇది కూడా అర్థం చేసుకుని చేద్దాం, తొందర లేదు. ఆఫ్టర్ స్పెండింగ్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు స్టెబిలైజ్ రూరల్ ఇన్కమ్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ప్లమెటింగ్ అగ్రికల్చరల్ ప్రైసెస్, Thailand's government has now turned its attention to dealing with unfair lending practices. థాయిలాండ్ లో అన్ఫేర్ లెండింగ్ ప్రాక్టీసెస్ మీద దృష్టి పెట్టిందట థాయిలాండ్. This is a part of a wider dash set in motion to reform. A wider gap set, a wider spaces అనలేం, a wider effort అయి ఉండాలి. చూద్దాం, wider gap కాదు, wider effort పెడుతోంది. Set in motion to reform, effort. State dominated rural credit markets. Thailand has made great strides in dash access. Access ని పెంచడము ఏదో అయి ఉండాలి. ఇన్ ప్లస్ వెర్ ప్లస్ ఐఎన్జి, గివ్ అయితే కాదు, ఇన్హిబిటింగో ఇన్సిస్టింగో కాదు, ఇంప్రూవింగ్ అయి ఉండాలి. ఇది ఇంప్రూవింగ్ మళ్ళా వస్తాను, నేను ముందుగా చేసుకుంటూ వెళ్తున్నా. ఇన్ ఇంప్రూవింగ్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. 70% of the population now has a bank account and only 3% has no access dash to formal finance. Access dash, access whatsoever andama, access service annam, whether vaadalam, access further andama, instead andama, whatsoever andama.
has no access whether to an అనలేను, instead to an అనలేను, whatsoever formal అనలేను, that is further అనలేం. సో whatsoever తీసుకుందాం. whatsoever has no access whatsoever to formal finance, but lending by loan sharks has proved hard to stamp out. ఈ షార్క్స్ తో పోల్చాడు లెండింగ్ లోన్ షార్క్స్ అని. దాన్ని ఎరాడికేట్ చేయడం అంత ఈజీగా. వన్ రీజన్ ఇస్ దట్ టాయ్స్ లైక్ టు కీప్ థింగ్స్ ఇన్ఫార్మల్. వాళ్ళకి ఫార్మాలిటీస్ నచ్చో, ఇన్ఫార్మల్ గానే ఉంటారు. ద కంట్రీస్ షాడో ఎకానమీ డాష్ ఫర్ మోర్ దాన్ 50% ఆఫ్ జీడిపి. కంట్రీస్ షాడో ఎకానమీ ఎంత ఉందట? ఫర్ మోర్ దాన్ అన్నాడు. ఎస్, అకౌంట్స్ ఫర్, వెరీ గుడ్, అకౌంట్స్ ఫర్ more than 50% of GDP. The highest in Asia. Household borrowing as a share of national income in Thailand now dash at 68%. Dash at 68%. Yes, fallen at అనడం, arrive at అనడం, stands at అనొచ్చు. ఎందుకు stands at అనాలో చూద్దాం ఒకసారి. Yes. Household borrowing as a share of national income Thailand అన్నాడు. సింగులర్ కాబట్టి తీసుకున్నా. Stands at 68% of GDP. Much higher than other middle income countries such as China, India and Indonesia. To make life dash for loan sharks, to make life dash for loan sharks కి ఏమవ్వాలి? జీవితం అవ్వాలి, డిఫికల్ట్ అయి ఉండాలి. హార్డర్, డిఫికల్టీ అని అనలేం, హార్డర్ ఫర్, వాళ్ళకి కష్టం అవ్వాలి. హార్డర్ ఫర్, to make life harder for loan sharks, the government wants to scrap an interest ceiling that has been in place for 60 years. The cap dash registered, cap singular, the cap dash registered non-bank lenders from charging more than, allows registered non-banking lenders, no, restricts అయి ఉండాలి. ఉందా restricts? Prohibits. From వాడేదిగా, వెరీ గుడ్, ఫ్రమ్ ఉంది కాబట్టి prohibits. The cap prohibits registered non-bank lenders from charging more than 28% per year, including a 13% service charge. The idea is to encourage non-banks to provide formal credit to poor households. Dash institutions are typically community-based groups founded by the Ministry of Interior, NGOs, local governments and monks. These institutions, though వాడలేము ఎందుకంటే డబ్బులు లేదు, its institutions కాదు. These institutions are typically community-based groups founded by the Ministry of Interior, NGOs, local governments and monks. Full stop పెట్టినాడు. అందులో డబుల్ టాక్ లేదు, దో అనలేం, విచ్ అనలేం, వెన్ కాదు, ఇట్స్ కాదు. These institutions. The cap means that it is not a dash for these groups. The cap means that it is not economical for these groups to get into rural lending. Yes, that it is not economical అవ్వదు వాళ్ళకి దాని వలన, అందువల్ల వాళ్ళు అక్కడికి పోలేరు. Thailand is a vast country and delivering financial services in remote areas is costly. A Thai loan shark typically dash. Thai loan shark, that is singular. Verb కి ఎస్ రావాలి. Typically dash. Verb కి ఎస్ రావాలి. Offers, typically offers 2 lending schemes. 2 lending schemes ని ఆఫర్ చేస్తాడు. ఇప్పటిదాకా నేను ట్రై చేసినాను, ఒక్కొక్కటి ఎలా చేస్తాను ఇప్పుడు మళ్ళా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, కమ్ ఆన్. After spending time and effort to stabilize rural incomes in the face of plummeting agricultural prices, Thailand's government has now turned its attention to dealing with unfair lending practices. This is a part of wider dash set in motion and wider what? Wider gap kaadu. There is a wider effort better value. Wider effort set in motion to reform state-dominated rural credit markets. Thailand has made great strides in dash access to financial services. ప్రజలకి ఫైనాన్షియల్ సర్వీసెస్ ని బాగా పెంచడం కోసం చాలా చేసింది అన్నాడు. ఇన్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి వెర్బ్ ప్లస్ ఐఎన్జి రావాలి. పెంచడాన్ని ఏమంటారయ్యా అంటే ఇంప్రూవింగ్ అంటాం. ఇన్ ఇంప్రూవింగ్ వాళ్ళకి యాక్సెస్ పెంచడానికి చాలా ట్రై చేసింది. 70% of the population now has bank account and only 30% has no access whatsoever to formal finance. So whatsoever అని అన్నాం చూద్దాం. No access service to అన్నామా?
యాక్సెస్ వెదరగలమా? యాక్సెస్ ఫర్దర్ లేదు వాట్స్ ఎవర్. ఏదేమైనా లేని వాళ్ళు కేవలం 30% మాత్రమే ఉన్నారు, 3% మాత్రమే ఉన్నారు అన్నాడు. నెక్స్ట్ వన్. But lending by loan sharks has proved harder to stamp out. One reason is I like to keep things informal. The country's shadow economy dash for more than accounts for 50% ఉంది. Next. Household borrowing as a share of national income in Thailand now అన్నాడు. ఇది సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. ఎస్ ఏమొస్తుందో చూద్దాం. ఎస్ ఓన్లీ ఎస్ఆర్ఈఎస్ వచ్చేది ఒకటే ఉంది, దట్ ఈస్ స్టాండ్స్. స్టాండ్స్ at 68% of GDP అని అంటున్నాడు. Much higher than the other middle income countries such as China, India and Indonesia. To make life, వాళ్ళకి కష్టతరం చేయాలి, వాళ్ళ లైఫ్ ని కష్టతరం చేయాలి అంటే ఏం చేయాలి? సింప్లీ కాదు, ఫ్రీ కాదు, దట్ ఈస్ హార్డర్ చేయాలి. For loan shark, the government wants to scrap an interest ceiling that has been in place for 60 years. The cap singular dash registered non-bank leaders from అన్నాడు కాబట్టి సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ రావాలి. ఫ్రమ్ అన్నాడు కాబట్టి ప్రొహిబిట్స్ రావాలి. Prohibits, very good. Prohibits registered non-bank lenders from charging more than 28% per year. The idea is to encourage non-banks to provide formal credit to poor households. Dash, these institutions are, which institutions అనకూడదు, its institutions అనకూడదు. Though use చేయాలంటే రెండో స్టేట్మెంట్ లేదు, when అని అనలేం. These institutions are typically community-based groups founded by the Ministry of Interior, NGOs, local governments and monks. The cap means that it is not for these groups, that it is not economical. ఆ క్యాప్ లో ఎవడో అప్పులు ఇవ్వలేడు, రూరల్ లెండింగ్ లో వాళ్ళకి ఎకనామికల్ అవ్వదు కాబట్టి వాళ్ళు ఎవరు. And Thailand is a vast country and delivering financial services in remote areas is costly. A Thai loan shark, mala singular, verb కి ఎస్ రావాలి. Typically dash, that is offers, typically offers two lending schemes. My dear friends, మిత్రమా, మీరు రెగ్యులర్ గా పేపర్ ఆన్సర్ చేస్తున్నారు. మళ్ళా నేను ఆన్సర్ చేసేటప్పుడు పేపర్ మీ చేతే ఆన్సర్ చేయిస్తున్నాను మోస్ట్ ఆఫ్ ద పేపర్. కాబట్టి పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు పెన్ పేపర్ తో సిద్ధంగా ఉండండి. మీరు కూడా ఆన్సర్ చేయండి నాతో పాటుగా. ఇట్ విల్ బి లైవ్లీ, బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.